ఫుల్ ఆకలి అవుతుంది. ఫ్రిడ్జ్లో ఏమైనా తినడానికి ఉన్నాయో చూస్తా. వావ్, ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం. మా అన్నయ్యకి ఇది ఉంచకుండా మొత్తం నేనే తినేసేస్తా. వా, చల్ల చల్లగా ఎంత బాగుంటుందో ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కాదు, వ్యాక్. ఎన్నో రోజుల నుంచి నెయ్యి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా, కానీ నాకున్న బద్ధకానికి రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనుకుంటూ రోజు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నా. బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే నేననే చెప్పుకోవచ్చు. ఐస్ క్రీమ్ డబ్బాలో ఉంది, ఏంటిదమ్మా? అది మిగడ నాన్న. ఎందుకు, ఏమైంది? నేను అది ఐస్ క్రీమ్ అనుకొని తిన్నానమ్మా. ఇప్పుడు మిగడతో ఏం చేస్తున్నావమ్మా? నెయ్యి ప్రిపేర్ చేస్తున్న కుట్టి. ఈ నెయ్యి అంటే నాకు ఇష్టం ఉండదు, ఇల్లంతా స్మెల్ వస్తుందమ్మా. ఏంటో నా బిడ్డకి అన్నీ నా బుద్ధిలో వచ్చాయి. చిన్నప్పటి నుంచి నాకు కూడా అసలు నెయ్యి అంటే నచ్చదు, కానీ ఇప్పుడు పిల్లల కోసమని కంపల్సరీ చేయాల్సి వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేస్తే ఆ వాసన భరించలేక ముక్కులలో మల్లెపూలు పెట్టుకొని కూర్చునేదాన్ని నేను. ఈసారి మీరు నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసినట్టయితే మిక్సీలో వేసి గిరగిర తిప్పకుండా ఇట్లా డైరెక్ట్ గిన్నెలో వేసి వేడి చేయండి. దానంతలకు అదే మంచిగా అయిపోతుంది. నెయ్యి చేసిన తర్వాత దీంట్లో చక్కెర వేసుకుని తినడం ఎంతమందికి ఇష్టం.